అండి. అంటే ఇప్పుడు డిబేట్ మొత్తం కూడా కొన్ని అంశాలు మీరు తీశారు. నేను అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. బిఆర్ నాయుడు గారు ఈ రోజు సోషల్ మీడియా అసలు మొత్తం శుభ్రం అయిపోయింది, అసలు ఏమీ లేదు, అసలు ఎవ్వరు మాట్లాడలేదు అంటున్నారు కదా. ఈ ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టి, మాట్లాడే వాళ్ళని హింసించి పోలీస్ స్టేషన్లలో పెట్టి, ఒక్కొక్కళ్ళ మీద 10 కేసులు పెట్టి 20 కేసులు పెట్టి హెరాస్ చేసి మాట్లాడకుండా ఎంతమంది నోళ్లను మూసేపిస్తారు? ఎన్ని లక్షల కోర్టులు, ఎన్ని లక్షల కోట్ల మంది పోలీసులు కావాలి మీకు? సరే, వైసీపీ వాళ్ళ గొంతుక ఈ రోజు వినిపించట్లేదు. ఏ విషయం మీద? మీరు చెప్పారు కదా, బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ అయ్యాడు, అసలు ఆయన అందరికంటే చాలా గొప్ప ఆదర్శవంతమైనటువంటి ఎంపిక అని. తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీలో దొంగతనం జరిగింది, తెలుసు కదా మీకు? ఎప్పుడు మీ హయాంలోనా? ఎప్పుడు మీ హయాంలోనా? మీ హయాంలోనా? బహుశా అది మీ హయాంలో అయి ఉండొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఫారిన్ కరెన్సీ ఏమైందండి? ఫారిన్ కరెన్సీ నేను స్ట్రైట్గా అడుగుతున్న, ఫారిన్ కరెన్సీ ఏమైంది? స్వామివారి హుండీలో 5 ఏళ్ల పాటు జమ అయిన ఫారిన్ కరెన్సీ ఏమైంది చెప్పండి? ఫారిన్ కరెన్సీ ఏమైంది లెక్క చెప్పండి. నేను అడుగుతున్నానండి, నా ప్రశ్న వినండి. నా ఫారిన్ కరెన్సీ 5 ఏళ్ల పాటు స్వామివారి, నా ప్రశ్న విని మీరు సమాధానం చెప్పండి. నా ప్రశ్న విని మీరే మాట్లాడండి. నా ప్రశ్న విని మీరు సమాధానం చెప్పండి. మీరే మాట్లాడండి. ఫారిన్ మీరు అడగండి. నేను మళ్ళీ చెప్తున్నా, నా ప్రశ్న వినండి. ఏమండి, మీరే మాట్లాడండి, నేను కాదంటలా. ఫారిన్ కరెన్సీ లెక్క ఏంటో చెప్పి తర్వాత మాట్లాడండి. ఏమైంది ఫారిన్ కరెన్సీ? తాడేపల్లి ప్యాలెస్ పోయింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి హుండీలో దొంగతనం గురించి అక్కడ గుసగుసి నవ్వులు నవ్వుతున్నటువంటి, సిగ్గు లేకుండా నవ్వుతున్నటువంటి రావు గారికి సమాధానం చెప్పాలి కదా. మీకు సిగ్గుందో ఏముందో, ఎందుకు సార్ ఈ సిగ్గులను పిలుస్తారు? వాళ్ళకు మాట్లాడే ఒక పద్ధతి తెలియని ఎందుకు పిలుస్తారు? జనాలు చూస్తున్నారు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. వాసుదేవన్ గారు దేవదేవుడికి ఇచ్చినటువంటి డబ్బులు దొంగతనం అవుతుంటే ఆయన చాలా గొప్ప ఎంపిక, గొప్ప చైర్మన్. ఆయన